ఆటోనగర్ దర్గా సెంటర్లో వెలిసి ఉన్న శ్రీ 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 రోషన్ సమీర్ హజరత్ మహబూబ్ సుబ్హానీ దర్గా నందు శ్రీ 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 హజరత్ గౌసే అజన్ దస్తగిరి వారి 45వ గంధ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ దర్గా నందు కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి బాబాని దర్శించి కోరికలను కోరుకుంటూ ఉంటారని, కోరిన కోరికలను తీర్చే దర్గా అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దర్గా నందు ప్రతి నెల మొదటి శుక్రవారం 1000 మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ నెల అక్టోబర్ 25 శుక్రవారం 8 గంటలకు 4000 మంది భక్తులకు అన్న వితరణ జరుగుతుందని దర్గా ముజావర్లు బషీర్ అహ్మద్ బాబా తెలిపారు. మరియు ఈ దర్గాకు 45 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా అని, అలానే మన నెల్లూరు ప్రజలు ఒకసారి ఈ దర్గాకు విచ్చేసి బాబా ఆశీస్సులను పొందాలని ముజావర్లు కోరారు. ఈ దర్గాకి ధనరూపేణ వస్తురూపేణ విరాళాలు ఇవ్వదలిచిన వారు దర్గా ముజావర్లను సంప్రదించగలరు. మరి ఇక్కడి దర్గా విశేషాలను మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. अस्सलाम वालेकुम हज़रत। आज ये 11वीं को है 12 फत का महीना, चांद के 2 तारीख है। आज 11वीं ఫాతిహా చల్లి రోజు ప్రతి నెల అన్నదానము నెలపడు మొదటి శుక్రవారం నాడు అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానం సుమారు 45 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరానికి 45వ సంవత్సరం. ప్రతి నెల అన్నదానం కనీసం ఒక 1000 మందికి అన్నదానం చేస్తుంటాం. రాబోయే రేపు నెలలో అక్టోబర్ నెలలో ఆ రోజు 11 మనవులు అన్నం వండుతాము. ఆ రోజు సుమారు 2000-3000 మంది దాకా అన్నదానం చేస్తాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తాం. పీర్ మహబూబీ సుబ్హానీ దర్గా ఈ దర్గాలో ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడ ఆరోగ్యం బాగాలేకపోయినా, దయ్యాలున్నా, భూతాలున్నా, ఏ పరిస్థితుల్లో ఏమైనా సరే ఇక్కడికి వస్తే నేను అన్నీ బాగా చేసి పంపిస్తున్నాను. దేవుడి దయ వల్ల, మా గురువు దయ వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంది. అందరూ కలిసి ఇక్కడికి వస్తే ఏమైనా జరుగుతుంది. రేపు రాబోయే నెలలో 25వ తేదీ అక్టోబర్ నెల 25వ తేదీ శుక్రవారం రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ రోజు 2,000-3,000 మంది దాకా అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సహాయం చేసేదానికి దాతలందరూ ముందుకొచ్చి ఏమేమి వాళ్ళు ఇస్తారో అవన్నీ ఇస్తే ప్రతి ఒక్కరికి మనం అన్నదానం చేస్తున్నాం కాబట్టి అందరూ భాగస్తులు అయితే అందరికీ పుణ్యము, ప్రతి ఒక్కరు కూడా అందరికీ కలిసి వస్తుంది, బాగుంటుంది. ఈ బారాఫత్ దస్తగిర్ అని ఈ 2 నెలలు పవిత్రమైన నెలలు. ఈ నెలలో బాగ్దాద్లో జరుగుతుంది, మదీనా మునవ్వరలో జరుగుతుంది. ఈ 2 చోట్ల జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పవిత్రంగా భావిస్తారు. ఈ 2 నెలల్లో ఏం చేసినా పెళ్ళిళ్ళు అయినా ఏం చేసినా బాగా కలిసి వస్తుంది. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటాయి, వాళ్ళిద్దరిలో ప్రేమ అనురాగం కూడా బాగుంటుంది. అన్నీ బాగా కలిసి వస్తాయని ఈ 2 నెలలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ప్రతి నెల ఇక్కడ నేను అన్నదానం చేస్తాం. అందరూ కలిసి వస్తారు. అందరూ ఇచ్చేవాళ్ళందరూ అన్నదానాని కోసంగా ఇస్తూ ఉంటారు. కట్టలు బియ్యం పంపిస్తుంటారు, కూరగాయలు పంపిస్తారు, అన్నీ ప్రతి అందరి వల్ల పుణ్యం ఉంటుంది. 4,000 మంది 3,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంది. మీరందరూ ఇది చేసి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు మహబూబీ సుబ్హానీ దర్గా ఇది 45 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజుకి 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్నదానం అందరూ వస్తారు, 1000 మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అన్నదానం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు రండి, దీనికి సహాయం చేసేవాళ్ళు దాతలంతా ముందుకు రండి. అందరూ కలిసి ఈ కార్యక్రమం. నమస్కారం. ఇక్కడ గురువులకి గురువు అయిన శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుబ్హానీ గౌసే ఆజం దస్తగిర్ అంటారు. అతని దర్గా 45 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ భక్తులు రావటం పోవటం, వాళ్ళ కోరికలు, వాళ్ళ బాగలేకుండా వచ్చిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, భార్యాభర్తలు తగు అయిన వాళ్ళు, దయాలు భూతాలు పట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి షఫా అయిపోతున్నారు. దయచేసి మీరు కూడా అట్లాంటి వాళ్ళు బాధ్యులు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి ముక్కుకొని ఏందో మీకు తోచిన సహాయం చేస్తే
దేవుని కృపకు పాత్ర అవుతారని మేమంతా అనుకుంటున్నాం. ఆయనతో పాటు ఇక్కడ మౌలాలి ముష్కిల్ కుషా వారి నిషాన్ కూడా ఉంది. మా గురువు గారు హజరత్ సయ్యద్ సాహెబ్ బాషా ఖాదిరియా నిషాన్ ఉంది. ఈరోజు పవిత్రమైన రోజు మీలాదున్ నబీ ఈ నెల ఇది మక్కా మదీనాలో చాలా అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేస్తారు. ఆ విధంగా ఆయన జ్ఞాపకార్థం కోసం ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు. ఈ నెల అని కాదు, ప్రతి నెల 45 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇక్కడ చేస్తున్నారు. రేపు రాబోయే నెల గౌసుల్ ఆజం దస్తగీర్ వారి గంధ మహోత్సవము. అందరూ మీ 20వ తేదీ శుక్రవారం ఇక్కడ గంధ మహోత్సవం అతి వైభవంగా జరుగును. భక్తులు మీ కోరికలను బట్టి ఏదైనా సహాయం చేస్తే ఆయన కృపకి పాత్ర అవుతాడని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ బషీర్ అహ్మద్ బాబా విధేయులు ఆయన గురువు గారు. ఇప్పుడు ఇక్కడ ఆస్థానాకి ఆయనే గురువు. ఆయన ఏదైనా సాయం చేసే పని అయితే ఆయన చేతులు ఇచ్చి మీ దువా చేసుకోవాలని